ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. పువ్వంటే మనకి చిన్నగా, అందంగా, గుడ్ స్మెల్ ఉంటుందని అనిపిస్తుంది కదా! కానీ ఒక పువ్వు మన మొహం కన్నా కూడా చాలా పెద్దగా ఉంటే, అది కూడా గెయింట్ రెడ్ ప్లేట్‌లా కనిపిస్తే, ఇంకా షాకింగ్ ఏంటంటే దగ్గరకు వెళ్తే వాసన కూడా పువ్వులా ఉండదు. ఈరోజు అదే పువ్వు గురించి మాట్లాడుకుందాం. రాఫ్లేషియా ఎర్నాల్డీ ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. రాఫ్లేషియాని మనం గార్డెన్‌లో లేదా హిల్ స్టేషన్స్‌లో చూడలేం. ఇది డీప్ ఫారెస్ట్‌లో దాక్కుని ఉంటుంది. అది కూడా ఇండోనేషియా, మలేషియా, బార్నియో వాతావరణంలోనే. మరి ఇంకా ఎందుకు రేర్ అంటే బ్లూమ్ టైం సూపర్ షార్ట్. దొరికే ప్రదేశాలు కూడా చాలా తక్కువ. పువ్వు బ్లూమింగ్ అయితే దాని సైజ్ 3 ఫీట్ వరకు ఉంటుంది. అంటే ఒక చక్కని రౌండ్ కాఫీ టేబుల్ సైజ్ అనుకోండి. వెయిట్ కూడా 10-15 పౌండ్స్ వరకు ఉంటుంది. అంటే చిన్న స్కూల్ బ్యాగ్ వెయిట్ అంతా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఫ్లవర్ గ్రో అవ్వడానికి కారణం ఏంటి? సింపుల్ ఫ్రెండ్స్, ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేయడానికి, ప్రత్యేకంగా ఈగల్ని. రాఫ్లేషియాకు రూట్స్, లీవ్స్ ఏమీ ఉండవు. ఇదొక హోస్ట్ ప్లాంట్ మీద పారాసైట్ లా అటాచ్ అయ్యి అక్కడి నుంచి న్యూట్రియంట్స్ తీసుకుంటూ పెద్దగా గ్రో అవుతుంది. ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద చిన్న క్లిక్ ఇచ్చేయండి. ముందు ముందు ఇంకా సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ వరకు తీసుకొస్తాను. కమింగ్ టు టాపిక్. ఇంత పెద్ద పువ్వు కాబట్టి నైస్ ఫ్రాగ్రెన్స్ ఉంటుందని అనుకుంటాం కదా, కానీ లేదు. దగ్గరకు వెళ్తే రోటన్ మిడ్ స్మెల్ లా ఉంటుంది. ఈ స్మెల్ ఫ్లైస్ ని అట్రాక్ట్ చేస్తుంది. అవి వచ్చి పాలినేషన్ చేస్తాయి. నేచర్ కూడా తన పని తన స్టైల్లోనే చేస్తుంది. ఈ పువ్వు లైఫ్ సైకిల్ కూడా సినిమా ట్విస్ట్ లానే ఉంటుంది. బ్లూమ్ అవ్వడానికి నెలలు పడతాయి, కానీ బ్లూమింగ్ టైం జస్ట్ 4 days. 4 రోజులు గడిచాక స్లోగా కుంగిపోతుంది. అందుకే లైవ్ గా చూడడం చాలా రేర్. రాఫ్లేషియా ఎందుకు రేర్? ఇది డీప్ జంగిల్లో మాత్రమే దొరుకుతుంది. హోస్ట్ ప్లాంట్ లో కూడా అన్కామన్. బ్లూమ్ టైం చాలా షార్ట్. హ్యూమన్ డిస్టర్బెన్స్ వల్ల కొన్ని స్పీసెస్ తగ్గిపోయాయి. క్లైమేట్ చేంజ్ కూడా బ్లూమింగ్ రెడ్యూస్ చేస్తుంది. రాఫ్లేషియాని ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఫన్నీగా ఉంటాయి. ఇది పువ్వా? ఇంత పెద్దగా ఎలా ఉంది? ఇది నిజమా ఫేకా? ఇట్స్ సైజ్, స్మెల్, కలర్ ఆల్ కంబైన్డ్ గా చూడగానే సర్ప్రైజ్ అవ్వకుండా అస్సలు ఉండలేరు. కొన్ని క్విక్ కూల్ ఫ్యాక్ట్స్. దీని పెటల్స్ థిక్ గా ఉంటాయి, మీట్ టెక్స్చర్ లా. ఇది ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇండివిజువల్ ఫ్లవర్. బ్లూమ్ అవ్వడం ఒక రేర్ ఈవెంట్. స్మెల్ 3-4 ఫీట్ దూరం నుంచే మనకు తెలుస్తుంది. కొందరు దీనిని మాన్స్టర్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, పువ్వు అంటే స్మాల్ ప్రెట్టి అనుకుంటాం, కానీ నేచర్ అప్పుడప్పుడు ఇట్లాంటివి చూపిస్తుంది. మన ఊహలకు మించిన వండర్స్. రాఫ్లేషియా ఎర్నాల్డీ గురించి మీకు ముందుగానే తెలుసా, లేదా ఇవాళ నేనే చెప్పానా? కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి అమేజింగ్ నేచర్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరో క్రేజీ ఫ్యాక్ట్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇలాంటి రియల్, డీప్, అన్నోన్ ఫ్యాక్ట్స్ కోసం డీప్ ఫ్యాక్ట్స్ ఛానల్తో కనెక్ట్ అయ్యండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.